మరి రైతులు ఎందుకని ఈ రకమైనటువంటి కక్ష సాధింపు చర్యలతో చేపడుతున్నారు నాకు మరి ఎన్నికల ముందు ఏ రకంగా మీరు చెప్పారు మీరు ఒక్కదా ఆలోచించుకోండి. మరి గత ప్రభుత్వంలో రైతులకు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు లభ్యాయి? మరి ఈ యొక్క 14-15 మాసాల్లో రైతులు ఏ రకమైన హింసకు గురి చేస్తున్నారో ఒక్కదా ఆలోచించారు. రైతు భరోసా అన్నారు, లేదు. మరి ఆ రోజు ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో కూడా రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులకు కావాల్సినటువంటి అన్నీ సమకూర్చారు. అక్కడ ఎరువులు కానీ, పెస్టిసైడ్స్ కానీ, సీడ్ సర్టిఫికేషన్ కానివ్వండి, మంచి సీడా కాదా, అసలు జర్మినేషన్ వస్తుందా లేదా అని టెస్ట్ చేసి కూడా ఇస్తాడు. మరి ఏదైనా ఫెర్టిలైజర్స్ కావాలంటే ఇక రైతు భరోసా కేంద్రంలో చెప్పేసి 48 అవర్స్లో 48 గంటలు వాళ్ళకి చేరుతాడు. ఈరోజు ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో కూడా రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ లేకపోతే హార్టికల్చర్ అసిస్టెంట్ ఉంటున్నాడు. రైతులకు కావాల్సిన సూచనలు సలహాలు ఇస్తున్నారు. మరి ఈరోజు ఏమైంది ఆ రైతు భరోసా కేంద్రాలు, అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ల వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఈరోజు అన్నిటికి మించి ఏ రైతైనా సరే ఆ క్రాప్ పెట్టుకుంటే అది ఈ క్రాప్ నమోదు చేయించుకుంటే మరి ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదైనా పంట నష్టం జరిగితే ఇమ్మీడియట్గా ఇన్సూరెన్స్ వచ్చేది. ఫస్ట్ ఫేజ్లో అసలు ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది. ఎందుకంటే ఖరీఫ్లో దెబ్బతింటే మళ్ళీ రబీలో పెట్టుబడి కావాలంటే రబీ స్టార్ట్ అయ్యేదానికి ముందే మరి ఇన్పుట్ సబ్సిడీ ఆ యొక్క రైతుల ఖాతాలో పడతాం. మరి ఈరోజు చూస్తున్నాం రాష్ట్రంలో వేలాది ఎకరాలు కాదు లక్షలాది ఎకరాలు ఈరోజు పంట నష్టం జరిగింది, మునిగిపోయింది అని చెప్పి రోజు పేపర్లో ఈనాడు దినచర్యలోనే చూస్తాం మనం. మరి అటువంటి రైతులకు ఏ రకమైనటువంటి ప్రభుత్వం సహాయం అందించేందో అది రాయటం లేదు. మరి రాయాలి కదా వాళ్ళైనా కానీ. ఎల్లో మీడియా వేలాది ఎకరాల్లో పంట నష్టమని రోజు పేపర్లో టీవీలో చూపిస్తున్నారు. వేలాది మంది రైతులు నష్టపోయారంటున్నారు. మరి ప్రభుత్వం ఏ రకంగా వాళ్ళని ఆదుకున్నారు అని చెప్పేసి ఎక్కడైనా ఒక చిన్న బిట్ అయినా వచ్చిందా అని చెప్పి నేను అడుగుతున్నాను.